తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. జెన్సీ ఉద్యమం దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. 21 ఏళ్లకే చట్టసభల్లో పోటీకి అవకాశం ఇవ్వాలన్న సీఎం రేవంత్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు. దేశ రాజకీయాలకు ఇది రోడ్ మ్యాప్ కాబోతోందన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో యువత జెన్సీలకు 50% సీట్లు కేటాయిస్తామన్నారు అనిరుద్ రెడ్డి. అసెంబ్లీలో కూడా దీనిపై తీర్మానం చేయాలన్నారు. తాను జెన్సీ అయి ఉంటే విద్యాశాఖ ఇవ్వాలని కోరేవాడినని తెలిపారు. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా చేపట్టిన నీట్ ఉద్యమం తర్వాత జెన్జీల డిస్కషన్ నేషనల్ వైడ్గా నడుస్తుంది. దానిలో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జెన్జీలకు ప్రాతినిధ్యం కల్పించాలి, 21 ఏళ్లకే చట్టసభల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వాలనేది నిన్న క్యాండిల్ ర్యాలీలో భాగంగా ఇందిరాగాంధీ విగ్రహం సాక్షిగా డిమాండ్ చేశారు. దాని ప్రకారంగా అసెంబ్లీలో కూడా బిల్లు పెడతామని చెప్పారు. ప్రస్తుతం మనతో పాటు యంగ్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు నిన్న ముఖ్యమంత్రి 21 ఇయర్స్లో చట్టసభల్లోకి వెళ్ళాలి జెన్జీ యూత్ అంతా కూడా, ఆ రకంగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతాం, తీర్మానం చేసి పంపిస్తామని చెప్పారు. ఎట్లా చూస్తారు? అవును, కరెక్టే. ఐఏఎస్ ఆఫీసర్స్ 21 ఇయర్స్ కాగానే ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్. మళ్ళీ ఎమ్మెల్యేలు అయ్యేదానికి 25 ఇయర్స్ ఎందుకు? దానికి కూడా 21 ఇయర్స్ ఉండాలి కదా. మనం ఇది టేకప్ చేద్దాం వాళ్ళ కోసం అని చెప్పి ఆ రోజు సీఎంగా చెప్పడం జరిగింది. అదే సేమ్ నిన్న ఈవినింగ్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లున్నారంటే, వాళ్ళు నువ్వు ఏమైనా చెప్పినామంటే ఒక పొలిటికల్గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు చెప్పినాను ఒక మాట, వాళ్ళు ఆలోచిస్తుంటారు వీళ్ళు చెప్పింది చేస్తారా చేయరా అని. వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడున్న జనరేషన్ ప్రొటెస్ట్ చేశాను రోడ్ మీద వచ్చేదానికి వాళ్ళు ఆలోచిస్తారు, రోడ్ మీదకి వచ్చేస్తారు. ముందున్న జనరేషన్, పాత జనరేషన్ అరే బయటికి వస్తే ఆ లీడర్ ఏమని అనుకుంటారా, కేసులు పెట్టిస్తారు. ఇప్పుడు వాళ్ళు అన్నీ ఏం ఆలోచిస్తారు, బాగా ఫార్వర్డ్గా ఉన్నారు. అట్లా జనరేషన్ రావాలి. ఎందుకు రేపు జడ్చర్ల నాకు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 100% యంగ్స్టర్స్కి నేను టికెట్ ఇస్తాను. నిన్న సీఎం మాట్లాడుతూ చెప్పారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే జెన్జీల నుంచే విద్యాశాఖ మంత్రిని చేస్తాను, కేంద్ర క్యాబినెట్లో జెన్జీల విద్యాశాఖ మంత్రిగా ఉండేలా చేస్తామని చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్లో కూడా అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అట్లా చేయాలనే మీ సజెషన్స్ ఏమన్నా ఉన్నాయా? కోరికలు ఏమన్నా ఉన్నాయా? నేను జెన్జీ ఉండుంటే ఖచ్చితంగా పోయి నేను ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతుండే. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ మొత్తం రివైవ్ చేసేస్తుండే. ఈరోజు రఘునందన్ రావు కూడా మీ గవర్నమెంట్ మీద సెటైర్ వేశారు. అంత ముఖ్యమంత్రి 21 ఏళ్ళకి ఎమ్మెల్యే పోటీ చేయడమో లేకపోతే లోక్సభకు పోటీ చేయడమో హక్కులను కల్పించడం కాదు, ఇక్కడ ఉన్న క్యాబినెట్లో ఖాళీలు ఉన్నాయి, యంగ్ స్టార్స్ని ఇక్కడ క్యాబినెట్లోకి తీసుకోవాలి, జెన్జీని మంత్రులను చేయమని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అడిగింది, ఇప్పుడు పార్లమెంట్లో నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా అవుతాడు, అప్పుడు మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కేంద్రంలో మీరు ఉన్నారు కదా, ముందు మీరు చేసేది చెప్పండి, మా గురించి మీకు ఎందుకు. నేనేమన్నాను, అవును అట్టనే ఉంటే చాలా మంది కూడా అంటున్నారు మినిస్టర్స్కి ఎవ్రీ 2.5 years చేంజ్ చేస్తుండాలి. కొత్త వచ్చినప్పుడు ఉత్సాహంతో బాగా పనిచేస్తారు, మేము వాళ్ళలాగా థింక్ చేయగలుగుతాము. తప్పేముంది, కొత్త టీం చేంజ్ చేసుకుంటూ పోతుంటే అభివృద్ధి చెందుతుంది, దాని తప్పేముంది. నేను ఒక ఎమ్మెల్యేగా నేను అదే అంటున్నాను, మారిస్తే అందరినీ మార్చేయండి అంటున్నాను. నేను అందరినీ మార్చినప్పుడు మళ్ళీ కొత్తగా మా ఉత్సాహంగా పనిచేస్తారు. ఈ యువకులంతా అదే ఆలోచిస్తున్నారు. వాళ్ళు క్యాస్ట్ సిస్టమ్ చూస్తలేరు, వాళ్ళు రిచ్ ఆఫ్ వార్ అని చూస్తలేరు. వాళ్ళు ఏమంటున్నారు, కమిట్మెంట్ చూస్తున్నారు. ఏ పార్టీ అయినా కానీ కమిట్మెంట్ మీద ఉంటున్నారా లేరా అనేది చూస్తున్నారు. అది ఆ జనరేషన్. ఆ జనరేషన్ ఉన్నట్టు ఎట్లయితే జనరేషన్ మారుతుందో మనం కూడా అట్టనే మారుతూ ముందుకు పోవాలని నేను అంటున్నాను. రైట్, ఇది అనిరుద్ రెడ్డి అయితే ఒక కొత్త చర్చకు మళ్ళీ ఒకసారి దారితీశారు. తన జడ్చర్ల మున్సిపల్లో 50% జెన్జీలకు యూత్కు అవకాశం ఇస్తాను, అవసరమైతే ఇప్పటికే జెండా మోస్తున్న సీనియర్ నాయకుల పిల్లలను కూడా దానిలో కన్సిడరేషన్లోకి తీసుకుంటామని చెప్తున్నారు. దాంతోపాటుగా అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే నిజంగా యూత్కి అవకాశం ఇవ్వాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. చైర్మన్ల మార్పు విషయంలో కూడా చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. చైర్మన్లను మారిస్తే డెఫినెట్గా మినిస్టర్స్ని కూడా మార్చాలి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్గా అంటూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ప్రభాకర్ టీవీ 9. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.